అవంతిపురం అనియారిలో భూషణన్ అని జమీందారు ఉండేవారు. అతనికి 100 ఎకరాల భూమి ఉండేది. 25 పాలేర్లు పని చేస్తుండేవారు. అందులో ఒక పాలేరు రామే. భూషణన్ ఎటు వెరదలినా అతనికి గొడుగు పట్టుకొని వెనకాల నడవడం రామయ్య పని. రామయ్యకు భూషణంతో చనుము ఎక్కువ. కోట సంపద ఉన్నా ఏదో కోల్పోయిన వారిలా నిత్యం బాధపడుతూ ఉంటారు భూషణన్. ఇంకా ఎంతో సంపాదించాలని ఆశపడుతుంటారు. మరోవైపు పని చేస్తేనే రోజు గడిచే రామయ్య మాత్రం ఎప్పుడూ నవ్వుతో ఉల్లాసంగా ఉంటారు. ఎంతో పని చేసినా ఒక్కరోజు కూడా రామయ్య ముఖంలో అలసట కనిపించదు. ఈ విషయం రామయ్యను అడగాలని ఎన్నోసార్లు అనుకున్న భూషణన్ తన స్థాయి తగ్గుతుందని ఆగారు. ఒకరోజు పొలం గట్టుపై నడుస్తుండగా కాలు జారి పొలంలో పడ్డారు రామయ్య. కాలికి గాయమా రక్తం కారసాగింది. అయినా కంగారొడకుండా ఆకుపసరుతో కట్టుకుని నవ్వుతో భూషణ వెంటరిచారు. భూషణానికి ఆశ్చర్యం వేసింది. బాధగా లేదా? బాధ దేనికి అయ్యగారు? ఎప్పుడు నవ్వుతూ ఉంటావు. నీ సంతోషాన్ని కాలం ఏమిటి? నాకు పెద్ద కోరికలు లేవయ్యా. కట్టుబడి పని చేయి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఎవరైనా ఆపదలో ఉంటే నాకు తోచినంతలో సహాయం చేస్తుంటాను. అందరం హాయిగా ఉంటున్నాను. డబ్బుతో వెళ్ళినా భారీ చేతులతో వెళ్ళినా ఇంట్లోకి చిచ్చే ఘోరంలో మార్పు ఉండదు. ఇతరుల సంపదతో పోల్చుకోను. ఉన్న దాంట్లో తృప్తిగా గడుపుతున్నా. పరువ సమము తినాలనే దురాశ లేదు. కాబట్టే ప్రశాంతంగా ఉండగలుగుతున్నా. అతని మాటలు విన్న భూషణంలో అంతర్మోహనం మొదలైంది. తను కూడా రామయ్య వల్ల నిత్యం సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ముందుగా తన దగ్గర పనిచేస్తున్న పాలేర్లకు అడగకుండానే జీతం పెంచారు. వారి మోహాలో మెరిసిన వెలుగును చూసి సంతోషపడినారు.